ఓకే, చెల్లి తంత అయిపోయింది. ఇప్పుడు అక్క ఏం చేయబోతున్నారు? ఎగ్ కీమా ఫ్రై అండి. ఎగ్ కీమా ఫ్రై. కొంచెం గొంతు బయటకు వచ్చింది. ఎగ్ కీమా ఫ్రై అండి అన్నారు ధైర్యంగా, ఓకే, కాన్ఫిడెంట్ గా. ఓకే ఓకే, మరి ఎగ్ కీమా ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఎగ్ కీమా ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, తరిగిన ఉల్లిపాయ 2, తరిగిన టమాటో 1, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకే ఓకే, స్టవ్ వెలిగించేసుకోవచ్చా? మేము ఏదైనా సరే శారీస్ చూసినా, జ్యువెలరీ చూసినా కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఆలోచిస్తాం, ఎందుకంటే ఫోటోగ్రఫీకి బాగా కనిపించాలి కదా అని. ఆ రకంగా నాకు మీ శారీ బాగా నచ్చింది, బ్లౌజ్ అవి. ఆయిల్ వేసుకున్నాను. ఏదేంటి నేనేదో అనరాని మాట అన్నానన్న ఫీల్ వచ్చేసింది నాకు. ఇంకా మాట్లాడుతున్నారా? ఇంకా మాటలు ఆగిపోయే కూడా మీరు నా వంక చూడలేదు. ఎగ్ వేస్తున్నారండి? ఎగ్ ఫ్రై చేసుకోండి ఫస్ట్. వేసుకోండి. ఎగ్ ఫస్ట్ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నామండి. ఒకసారి ఫ్రై చేసుకొని కర్రీ స్టార్ట్ చేస్తాం. ఎగ్ని ఉడకబెట్టి ఆ పెంకుని తీసేసాక, చందమామను కూడా తీసేసాక, వాటిని సన్నగా ముక్కలు కోసుకుని ఇలా వేయించుకున్నారు, అంతే కదా? అలాగే. మీరు నాతో మాట్లాడడానికి భయపడుతున్నారా? ఏం లేదండి. నన్ను చూసారా ఇంతకు ముందు? చూసాను, సీరియల్లో చూసాను, షోస్లో. అవునా? ఎప్పుడైనా ఎక్కడైనా బెదిరించేటట్టు ఏమైనా చేశానా? లేదండి. ఇది ఫ్రై అయిపోయిందండి, తీసేసుకున్నాం. ఓకే, విడిగా తీసి పెట్టుకోవాలా? అవునండి. ఇంకా మీరు వంట చేస్తున్నప్పుడు మీ వారు కానీ పిల్లలు ఉన్నారు కదా? అవునండి. మీ పిల్లలు కానీ వచ్చి మాట్లాడితే ముట్టుకలు ముడతారేమో. అంటే ఏం లేదు, ఎవరు రారు, ఒక్కదాన్నే ఉంటాను. చూసారా వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురయ్యారో? నేను గ్రహించి ముందే చెప్తున్నా. రారు ఎక్కువ కిచెన్ లోకి ఎవరు. అదే మీరు ఎంతలా బెదిరించుంటారో అర్థమైంది నాకు ఈ లెక్కన కల్పించకుండానే. ఏమాత్రం మీరు ఎప్పుడైనా వచ్చి అమ్మ ఈ గుడ్డు అనగానే ఎద్దవా ఏంట్రా అమ్మ వంట చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అసలు, గ్రహించుంటారు వాళ్ళు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? వేయండి. మీ ఇంట్లో కూడా షెఫ్స్ ఎవరైనా ఉన్నారండి? లేరండి. లేరు. సో మీరు స్వయంగా నేర్చుకున్నవేనా? అమ్మ దగ్గర? అమ్మ దగ్గర ఎక్కువ, అత్తయ్య దగ్గర. ఓ, మరి మీ చెల్లెలు ఇంట్లో 2 షెఫ్స్ ఉన్నారు కదా, తను వచ్చి ఏమైనా టిప్స్ కానీ ఇలా చెప్తుందా? పచ్చిమిర్చి వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం వేయాలో వెతుకుతున్నారా? టమాటా. ఓకే, ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఒక 2 మినిట్స్? 2 మినిట్స్ చాలు. కొంచెం హైలో పెట్టేసుకున్నాం. హైలో పెట్టాలా? హైలో పెడితే మాడిపోదా? ఏం లేదండి, టమాటా వేసాం కదా, వాటర్ వస్తుంది. ఓకే, మరి హైలో పెట్టి తిప్పుకుంటూ ఉంటే సేఫ్ ఏమో కదా? కొంచెం సేపు అట్లా ఉంటే మగ్గుతుంది. ఓకే, అయిపోయినట్టుందండి. కారం వేసుకుందామండి, కొంచెమే వేసుకుందాం. పచ్చిమిర్చి ఉన్నాయి కదా కాబట్టి కొంచెం కారం సరిపోతుంది. ఉప్పు తగినంత ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం బాయిల్ అయిన తర్వాత ఎగ్ వేసేసుకున్నాం. ఫ్రైడ్ ఎగ్. ఈ ఎగ్ పీసెస్ని అందులో వేసేస్తాం, కలిపేసుకుంటా. మీరు చెప్తే వేసేస్తా. ఓకే, సో ఇవి కూడా అందులో వేసాక ఆ ముక్కలతో పాటు ఇవి కూడా కలిసిపోతాయేమో, తెలియకుండా. అంతేగా? కలిసిపోతాం. అంటే పర్పస్ ఏంటండి కొంచెం పెద్ద ముక్కలుగా ఉంచకుండా ఇలా చిన్నగానే ఉంచాలి అనడానికి? అంటే కీమా అంటే 2 కలిసిపోవాలి కదండి, ఈక్వల్ ఉండాలి కదా. ఓ, అందుకోసమనా? ఓకే. ఎవరు నేర్పారు మీకు ఈ డిష్? నేను టీవీలో చూసి నేర్చుకున్నాను. చేశారా? వేసాను. ఇంట్లో ఎవరైనా అద్భుతం అన్నారా? పిల్లలకు బాగా నచ్చుతుందండి. ఓకే, ఈ డిష్ పిల్లలకి బాగా నచ్చుతుంది. చపాతీకి వాటికి బాగా తింటారు పిల్లలు. ఓకే, ఆఫ్ చేసేయండి. కొత్తిమీర వేసేసుకుంటే డిష్ అవుట్ చేసేసుకుంటాం. ఓకే అండి, ఆపేసానండి. కొత్తిమీర వేసేసుకొని కొంచెం
తీసేసుకుందాం. ఎగ్ కీమా ఫ్రై రెడీ అండి. ఎగ్ కీమా ఫ్రై. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ కీమా ఫ్రై తయారీ విధానం: ముందుగా కోడిగుడ్లను ఉడికించి పైపెచ్చు తీసేసి ఎగ్ వైట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎగ్ వైట్ ముక్కల్ని వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన ఎగ్ వైట్ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎగ్ కీమా ఫ్రై రెడీ. అక్క డిష్ కూడా వచ్చేసిందండి, ఎగ్ కీమా ఫ్రై. ఓకే, సో ఇది ఎగ్ కీమా ఫ్రై అన్నారు. దేనివల్ల అలా పెట్టారు? రెగ్యులర్ గా కాకుండా బాయిల్ చేసి కట్ చేసి కీమా చేసి సో దీంట్లో ఎగ్ ఎల్లో కూడా మీరు వేయలేదు. వేసుంటే ఇంకా సాఫ్ట్ గా ఉండి ఇంకా రుచిగా ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంటుంది. అవి లేకుండా కొంచెం ఉప్పు కూడా కొంచెం హైలో ఉన్నది అనమాట. సింపుల్ గా చాలా బాగుంది.